హలో అండి, అందరూ ఎలా ఉన్నారు? హోప్ యు ఆల్ డూయింగ్ గుడ్. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ స్టోరీస్ బై గాయత్రి. ఇప్పుడు మనకి క్రిస్మస్ వస్తుంది, ఆ న్యూ ఇయర్ కూడా రాబోతుంది. దిస్ ఈస్ ద పర్ఫెక్ట్ కేక్ ఫర్ ఆల్ ది ఒకేషన్స్. థంబ్నెయిల్ చూస్తే అర్థమైపోయి ఉంటుంది. ఎగ్లెస్ చాక్లెట్ కేక్ మైదాతో కాకుండా వీట్ ఫ్లోర్ తో ఎలా చేయాలో చూపిస్తాను. ఈ కేకే కాదండి, నా ఛానల్లో 2 minutes లో ఎగ్లెస్ బనానా మగ్ కేక్ ఎలా చేయాలో చూపించాను. ఇంకా చాలా వెరైటీ వంటలు కూడా ఉన్నాయి, మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. అయితే మనము ఈ కేక్ ఎలా చేయాలో చూద్దాం. ముందుగా నేను ఒక బౌల్లోకి 1 cup ఆఫ్ యోగర్ట్, అదేంటి 1 కప్పు పెరుగు తీసుకుంటున్నాను. తర్వాత నేను 1/2 teaspoon బేకింగ్ సోడా యాడ్ చేస్తున్నాను. రెండు కూడా బాగా కలుపుకోవాలి. కాసేపు కలుపుకున్న తర్వాత 10 minutes వరకు పక్కకు వదిలేస్తే మనకి మిక్చర్ చాలా బాగా రెడీ అవుతుంది. దాని తర్వాత నేను 3/4 కప్ షుగర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత 1/2 కప్ ఆయిల్, ఇక్కడ నేను సన్ఫ్లవర్ ఆయిల్ యాడ్ చేస్తున్నానండి. తర్వాత నేను 1/3 కప్ ఆఫ్ మిల్క్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ బాగా కలిసే వరకు కలుపుకోవాలి. ఇక్కడ నేను విస్కర్తో కలుపుతున్నానండి. అన్ని కూడా నేను వీడియోలో చూపిస్తున్నట్టుగా బాగా కలుపుకోవాలి. ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు కలుపుకోవాలండి. ఇక్కడ నేను 1 1/4 కప్ ఆఫ్ టీ గ్రెయిన్ ఆటా వాడుతున్నాను. మీరు నార్మల్ గోధుమ పిండి కూడా వాడవచ్చండి. తర్వాత నేను 1/4 కప్ ఆఫ్ కోకో పౌడర్ యాడ్ చేస్తున్నాను. తర్వాత 1 teaspoon ఆఫ్ బేకింగ్ పౌడర్ యాడ్ చేస్తున్నాను. ఇవన్నీ కూడా బాగా కలుపుకోవాలండి. అన్ని బాగా కలిసిన తర్వాత బేకింగ్ ట్రేలోకి ఈ మిశ్రమాన్ని వేసి బేక్ చేసుకోవాలి. ఇక్కడ నేను ట్రేని ఒకసారి అలా కదుపుతున్నాను, ఎందుకంటే ఏవైనా ఎయిర్ గ్యాప్స్ పోవడానికి. ఇక్కడ నేను ఓవెన్ ని ముందుగానే ప్రీహీట్ చేసి పెట్టుకున్నాను. ఇక్కడ నేను ఓవెన్ ని 200 degrees సెంటీగ్రేడ్ లో 18 minutes వరకు నేను బేక్ చేశాను. 18 minutes తర్వాత కేక్ బేక్ అయిపోయిందండి. మీకే చూస్తే అర్థమైపోయి ఉంటుంది ఎంత చక్కగా బేక్ అయిపోయిందో. టూత్ పిక్ తీసుకొని మనం చెక్ చేసుకోవాలి బేక్ అయిందా లేదా అని. నేను చాక్లెట్ గనాష్ తయారు చేయడానికి బాయిలర్ మెథడ్ వాడుతున్నాను. ఇందులోకి నేను 1/2 cup ఆఫ్ చాక్లెట్స్ అండ్ 3/4 cup ఆఫ్ ఫ్రెష్ క్రీమ్ వాడాను. అక్కడ మీ కన్సిస్టెన్సీ అనేది యాజ్ పర్ యువర్ చాయిస్ అండి. నాకు ఈ కన్సిస్టెన్సీ సరిపోతుంది అనిపించింది. ఇంకా థిక్గా కావాలి అనుకుంటే ఇంకా కొంచెం ఫ్రెష్ క్రీమ్ యాడ్ చేయొచ్చు. నేను కేక్ ని 2 parts గా కట్ చేసి పెట్టుకున్నానండి. ఇందులోకి షుగర్ సిరప్ యాడ్ చేస్తున్నాను. షుగర్ సిరప్ వేసుకున్న తర్వాత చాక్లెట్ గనాచ్ ని కొద్ది కొద్దిగా వేస్తున్నాను. నేను 2 చాక్లెట్ బేస్లకి చాక్లెట్ గనాచ్ అనేది వేస్తున్నానండి. ఇక్కడ నేను ముందుగానే వాల్నట్స్ అండ్ పిస్తాషియో కట్ చేసి పెట్టుకున్నాను. అవి నేను ముందుగానే పెట్టుకున్న చాక్లెట్ గనాష్ లోకి యాడ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ లేయర్ ఆఫ్ చాక్లెట్ బేస్ మీద పోస్తున్నాను. బటర్స్ ఎక్కువగా ఇష్టం లేని వాళ్ళు ఇలా సింపుల్ గా గనాచ్ తో డెకరేషన్ చేసుకుంటే సరిపోతుంది. అంతే అండి, ఎంతో సింపుల్ గా క్విక్ గా ఇంట్లోనే మనం గ్లూటెన్ ఫ్రీ చాక్లెట్ కేక్ చేసుకోవచ్చు. నేను మా అమ్మాయి బర్త్డే కోసం చేశానండి. ఈ ఇయర్ మా పిల్లల బర్త్డేకి నేను ఇంట్లోనే కేక్ చేస్తానండి. హోప్ మీ అందరికీ ఈ వీడియో నచ్చింది అనుకుంటున్నాను. ఇఫ్ యూ లైక్ మై వీడియోస్, డూ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్. Until then, see you in another video. Bye bye.